మీ అందరి దీవెనతో ఇలా తెలంగాణ అయింది కాబట్టి మనం ఈ సాధ్యం చేసుకోగలిగినాం. నిన్న నేను పోతే మహారాష్ట్రలో ముఖ్యమంత్రి గారు అడుగుతున్నారు, ఉద్ధవ్ ఠాకరే గారు, సార్ మీ దగ్గర రైతు బంధు ఇస్తున్నారట, రైతు బీమా ఇస్తున్నారట, బార్డర్ మీద రైతులు మమ్మల్ని సావగొడుతున్నారు, జర ఎప్పుడు ఎట్లా ఇస్తున్నారో మేము కూడా అదే పద్ధతిలో ఇస్తామని వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. తెలంగాణలో జరిగే పనులు దేశవ్యాప్తంగా జరగాలని దేశం కోరుతా ఉంది. దేశం కూడా బాగుండవలసిన అక్కర ఉన్నది. దేశం గురించి మనం కూడా కొట్లాడవలసిన అక్కర ఉన్నది. ఇంకింత మనం పైకి పోయే అవకాశం ఉంటుంది. బంగారు తునకలాంటి తెలంగాణ తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. భారతదేశం కూడా గొప్పగా తయారయ్యే అవకాశం ఉంటుంది. ఈ మధ్యనే మీరందరూ చూస్తా ఉన్నారు పేపర్లలో, టీవీలలో. నేను జాతీయ రాజకీయాల్లో కూడా పోయి మాట్లాడుతూ ఉన్నాను, పనిచేస్తా ఉన్నాను. పోదామా జాతీయ రాజకీయాలలో? వినబడతలేదు. కొట్లాడదామా? ఏమమ్మా పోదామా? ఢిల్లీ దాకా కొట్లాడదామా? భారతదేశాన్ని బాగు చేద్దామా? ఎట్లయితే తెలంగాణ బాగు చేసుకున్నామో అదే పద్ధతిలో ఇలా భారతదేశ రాజకీయాలలో కూడా మనం ప్రముఖ పాత్ర పోషించాలి. తప్పకుండా ఈ దేశాన్ని అమెరికా కంటే గొప్ప దేశంగా తయారు చేసే విధంగా ముందుకు పోవాలి. మనం అమెరికాకు పోవడు కాదు, ఇతర దేశాల వీసాలు తీసుకొని భారతదేశానికి వచ్చేటువంటి పరిస్థితి చేసేంత గొప్ప సంపద, గొప్ప వనరులు, గొప్ప యువశక్తి ఈ దేశంలో ఉన్నది. కాబట్టి నేను పోరాటానికి బయలుదేరినాను. మీ అందరి దీవెన ఇదే విధంగా ఉండాలి. బంగారు తెలంగాణ ఎట్లా తయారు చేసుకున్నామో బంగారు భారతదేశం కూడా అట్లే తయారు చేసుకుంటామని నేను మనవి చేస్తా ఉన్నాను. దమ్ముకొచ్చాడు. 10 నిమిషాలు మాట్లాడి చోటు చేసినాడు. కింద సపోర్ట్ కొట్టడం లేడు. ఆయన అడిగినట్టు ఏది బంగారు దేశం చేద్దామంటే ఎవరు సపోర్ట్ కొడతలేదట. ఢిల్లీకి పోదామంటే టూర్ కోతులు వచ్చి అనుకున్నారు వాళ్ళు. ఎవరు సపోర్ట్ కొట్టడం లేదు. అంతే పని చేసుకున్నాడు. ఆయన అన్నీ మూసుకొని చేసేయండి. ఇప్పుడు గంట ముందు ప్రెస్ మీటింగ్ పెడితే 2.5 గంటలు, పబ్లిక్ మీటింగ్ అయితే గంట సేపు వాగి ఇయ్యాల కూడా బంపర్ ఆఫర్ ఇచ్చాడు. ఏదో అది ఏది ర్యాంక్స్ వస్తాయి, 20 ర్యాంక్స్ వస్తాయి. 1 1 1 2 2 2 3 3 3 ఇవాళ కట్టాను. ఇవాళ మీటింగ్ వస్తే 100 కోట్లు 100 కోట్లు 100 కోట్లు 20 కోట్లు 20 కోట్లు 20 కోట్లు 30 కోట్లు 30 ఏమి ఇయ్యారు. మళ్ళా బంపర్ ఆఫర్ అన్నాడు. ముఖ్యమంత్రి గారు నోరా తాటుబడి నాకు ఇప్పటి వస్తుంది. ఒక ముఖ్యమంత్రి నోటి నుంచి మాట వెళ్తే అది పక్క జరిగి తీరాలి. అది అటువంటి వ్యక్తినే ముఖ్యమంత్రి అంటారు. ఈయన గ్రామ పంచాయతీల గట బ్రహ్మాండంగా నిధులిచ్చిండట. తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి 1,000 కోట్ల రూపాయలు 100 కోట్ల రూపాయలు నిధులిచ్చిండట. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నీకు దమ్ముంటే అసలు నీ సర్పంచ్ల మీటింగ్ పెట్టి అడుగువాలన్నా. ఊర్లో పోతే సర్పంచ్ల పరిస్థితి ఎంత దయనీయం అంటే ఒక్క పైసా లేని స్టేట్ గవర్నమెంట్ నుంచి. అసలు ఇవన్నందుకు ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్లకే పైసలు లేని ఇంతవరకు. ఏకగ్రీవం చేయండి, నేను 5 లక్షల రూపాయలు 10 లక్షల రూపాయలు ఇస్తా, 5 లక్షల రూపాయలు ఇస్తాడు. ఒక్క పైసా ఏకగ్రీవమైన సర్పంచ్ ఒక్క పైసా ఇంతవరకు ఇవ్వాలి. కేవలము కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇచ్చిన నిధులు తప్ప ఒక్క పైసా కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన దాఖలాలు. మళ్ళా సిగ్గు లేకుండా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో వ్యక్తి నవ్వుకుంటు సర్పంచ్ అందరూ ఫోన్ చేస్తున్నారు, మాకు నవ్వుకుంటారు అందరూ. అన్న గింత బదిలించి ఇదే గిన్నె అబద్ధాలు ఆడతాడు అంటున్నారు. ఒక్క పైసా లేదు, చచ్చిపోతున్నాం. ఇలా నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గ్రామ అభివృద్ధి కోసం నిధులిస్తావా? ఏ అభివృద్ధి కోసం నిధులిస్తావు చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. ఏ అభివృద్ధి పనుల కోసము నువ్వు నిధులిచ్చినావు? కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది 4 ఫైనాన్స్ గానీ, స్వచ్ఛ భారత్ మిషన్ గాని, రైతు వేదికలు గాని, వైకుంఠ ధామాలు గాని, హరితహారం గాని, ఇట్లా అనేక స్కీమ్ల విషయంలో ఇవాళ గ్రామ పంచాయతీకి నిధులు ఇచ్చింది. ఇవాళ మరి రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి నువ్వు దేనికోసము ఎన్ని నిధులు ఇస్తావు స్పష్టం చేయి. ఏది పోతాను అబద్ధం. హుజురాబాద్లో గిదే వాగి ఆడవేయండు, నాగార్జునలో గిదే వాగిండు, దుబ్బాకలో గిదే వాగిండు, హుజురాబాద్ గిదే వాగిండు, జిహెచ్ఎంసీలో హైదరాబాద్ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినాడు. తీసి లాగి కొట్టిరు అంతే బోర్లెక్కర పడ్డాడు, దుబ్బాకినాల బుక్కల పడ్డాడు. మేయర్ మేమేస్తుంది బీజేపీ మతతత్వ పార్టీ వెండిగడానికి ముంబై వెండట. మరి వాళ్ళకన్నా అక్కడ ఉండాలి, వీళ్ళకన్నా అక్కడ ఉండాలి. అలా శివాజీ వారసులు మేము అని వాళ్ళు చెప్పుకుంటారు. మరి ఈ సిపాయానికి వచ్చిందానికి ముంబై వచ్చే ఇక్కడ శివాజీ మహారాజ్ జయంతి ఉత్సవాలను జరుపుకోవడానికి అనుమతి కూడా ఇబ్బంది పెట్టింది. అడ్డుకున్నాడు, కొన్ని ప్రాంతాలకు కొట్టిండు, కేసులు పెట్టాడు. మరి ఈ సిపాయి పోతే ఆ మొనగానే అడగాను కదా, అరే నువ్వు తెలంగాణలో శివాజీ జయంతి ఉత్సవం జరుపుకొనిస్తలేవట అని చెప్పి. వీళ్ళకి మధ్యలో ఇంకో పోటీ అన్నాడు తుకుడే గ్యాంగ్ లీడర్. వీళ్ళకి మధ్య ఉంటాడు తుకుడే గ్యాంగ్ స్వాగతం అలిగింది అన్నాడట. రాష్ట్ర ముఖ్యమంత్రి అసలు ఏం చేయదలుచుకున్నాడు ఇక్కడ తెలంగాణ రాష్ట్రాన్ని? ఈయన ఏం మిగిలిన నువ్వు ఏం చేయ వాళ్ళ దేశాల్లో ఏం చేయదలుచుకున్నాడు? దేశాన్ని బంగారు భారతడా ఈయన బంగారు తెలంగాణ వేసింది కదా, అయిపోయింది 60 ఏళ్ళుగా. ఏం చేస్తాడు బంగారు తెలంగాణను? రైతులు ఆత్మహత్య చేసుకోవటే, నిరుద్యోగ యువత ఆత్మహత్య చేసుకోవటే, విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటే, ఆర్టీసీ కార్మికులు ఆత్మహత్య చేసుకోవటే, ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆత్మహత్య చేసుకోవటే,
మరి ఏం బంగారు తెలంగాణ చేద్దావు? ఆత్మహత్య తెలంగాణగా మార్చినావు. ఇప్పుడు దేశాన్ని అధోగత్పాలు చేయడానికి నువ్వు ఇలా దేశాన్ని ఏడడానికి ప్రయత్నం చేస్తున్నావు. ఆశ కళలు కట్టున్నావు. నువ్వు నీ కళలు కళ్ళగానే మిగిలిపోతున్న విషయం రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. నువ్వు చేసింది ఏం లేదు. నువ్వు నీ కుటుంబము అడ్డగోలుగా ఇలా ప్రజాధనాన్ని దుర్వేసి దోసుకున్నావు. అవన్నీ దాచుకున్నావు. ఫామ్ హౌస్ కట్టుకున్నావు. నీకు ఫామ్ హౌస్, మీ కుటుంబ సభ్యులకు ఫామ్ హౌస్, దాంట్లో స్టార్స్ ఫామ్ హౌస్ కూడా 5 స్టార్ 2 స్టార్ ఉంటారు. నాకు ఇంజనీర్ చేసిన హోటల్ స్టార్ చూసిన ఫామ్ హౌస్ 5 స్టార్ 2 స్టార్ 3 స్టార్ ఉన్నదట. ఇవన్నీ దోచుకొని ఇలా మళ్ళీ అక్కడక్కడ వాళ్ళ వీళ్ళకి పైసలు ఇచ్చి ఇలా నీ అవినీతి విషయంలో చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రజల దృష్టి మళ్లించడానికి దాని నుంచి నీకు నువ్వు కాపాడుకోవడం కోసము వాళ్ళ నువ్వు ఆడుతున్న నాటకం తప్ప వేరే కాదన్న విషయాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి గుర్తుంచుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.